need you. And the black eyes make my way into your mind, just to know what you knew. Restless every time we start locking eyes. Lost control. Oh, it's paradise with honesty, but I'm in the dead of the night. నమస్కారం. రెడ్డివారిపల్లె గ్రామ ప్రజల తరపున మేము మాట్లాడుతున్నాము. నా పేరు శివనరసింహారెడ్డి. గ్రామ పెద్దలతో సహా మేమున్నాము. ఇక్కడ రెడ్డివారిపల్లె గ్రామ ప్రజలంతా కలిసి ఒక గుడి నిర్మాణం జరిపించి, శ్రీరాముల వారి గుడి నిర్మాణం జరిపించి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ప్రతిష్టలు జరిపించాము. ఈ 3 రోజులు వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు 3 పూటల అన్నదానం కార్యక్రమం జరిపించాము. అలాగే ఎన్నో హోమాలు, ఎన్నో యజ్ఞాలు, ఎన్నో యాగాలు చేసి ఈ శిలా ప్రతిష్టలని పెట్టాము. ఇక్కడ ధ్వజస్తంభం అనేది చాలా కష్టపడి చాలా దూరం నుంచి చేపించాము. సో ప్రతిరోజు ఒక వేడుకలా జరిగింది ఇక్కడ ప్రోగ్రాము. సో ఒక్కొక్క రోజు గురించి మాట్లాడుకుంటే, మొదటి రోజు వేలాది మంది భక్తులతో, చాలామంది పండితులతో, వేద మంత్రాలతో గ్రామోత్సవము జరిగినది. రెండవ రోజు యజ్ఞాలు, యాగాలతో పాటు చాలా కులుకు భజన ప్రోగ్రాము కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాల గురించి మళ్ళీ మాట్లాడదాం. బండలాగుడు అది సాంస్కృతిక గురించి దేవుని వద్ది. ఈ గుడి మేము దాదాపు 6-7 సంవత్సరాల నుంచి కడుతున్నాము. అది చాలా రీజన్స్ వల్ల చాలా బాగా కట్టాలనుకొని కొంత లేట్ అయింది, కొన్ని వేరే రీజన్స్ వల్ల కూడా లేట్ అయింది. కానీ ఎంతకేళ్ళకి చాలా ఎక్సలెంట్గా జరిగింది ప్రోగ్రాం. మాత్రం అలా అద్భుతంగా జరిగింది. ఈ చుట్టుపక్కల ఎక్కడే కానీ ఎలాంటి ప్రతిష్ట జరగలేదని చెప్పి స్వాములు, మహావీరులు, వచ్చిన వాళ్ళు, భక్తులు అందరూ అంటున్నారు. సో అలా మార్నింగ్ ధ్వజస్తంభము, కలశము, విగ్రహ ప్రతిష్ట, ప్రాణి ప్రతిష్ట, కుంభాభిషేకము, తర్వాత వచ్చి హోమము, కళ్యాణం, శ్రీరాముల వారి కళ్యాణము జరిగాయి. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు వచ్చి మొదటి రోజు రెడ్డివారిపల్లె కులుకు భజన బృందంచే కోలాటం జరిగినది. తర్వాత రాయచోటి బృందంచే రెండవ రోజు నైట్ కులుకు భజన కార్యక్రమం జరిగినది. మూడవ రోజు బండలాగు పోటీలు జరిగినాయి. దాదాపు 12 నుంచి 13 కాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినాయి. సో రెడ్డివారిపల్లె గ్రామ ప్రజలందరూ చాలా చక్కగా ప్రతిరోజు 3 పూటల అందరికీ ఏ ఒక్కరికి భోజనం లేకోకుండా, ఏ ఒక్కరిని లేదు అని చెప్పుకోకుండా భోజనం, మహాప్రసాదం, అన్నప్రసాదాన్ని చాలా బాగా ఏర్పాటు చేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని చాలా బాగా అందరూ దగ్గరుండి సహకరించి చాలా బాగా జయప్రదం చేశారు. చాలా హ్యాపీగా ఉంది. మా ఊరు తరపున ఇలా ఒక మీడియా వచ్చి మాట్లాడడం కూడా మా గుడి ప్రత్యేకతని ఒకసారి ఎంత వీడియో చేసుకొని అందరికి చూపిస్తామంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మాకు ఈరోజు నైట్కు మళ్ళీ విగ్రహ ఊరేగింపు గ్రామోత్సవం ఉంది. ఇంకా కొన్ని ప్రోగ్రాంలు రేపు ఉన్నాయి. ఇంకా మీరేమన్నా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలలో ఎంతో గొప్పగా జరిపించాము. అన్నదాన ప్రసాదాలు అన్నీ కూడా. రెండోది ఈరోజు నైట్కు మళ్ళా గ్రామోత్సవము జరుపుకుంటున్నాము. దీనికి మా ఊరి తరఫున ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ బండలాగుడు పోటీలకు దాదాపు 12 కాండ్లు వచ్చాయి. దానికి 10 కాండ్లకు బహుమతులు అందజేశాము. 50,000, 40,000, 30,000, 20,000, 10,000, 8,000 అట్లా అందరికీ మాత్రము ఏ ఒక్కరికి
ఊరకపోకుండా అందరికీ బహుమతులు అందజేసి పంపించాము. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి గారు వచ్చి ఉన్నారు. రామకృష్ణారెడ్డి అలాగే విశ్వనాథ్ రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించిపోయినారు. వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.